బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటి కలను కంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోలేదని మండిపడ్డారు. 10 ఏళ్లు రాష్ట్రానికి ఒక రాష్ట్ర గీతం లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. కేసీఆర్ శకం తెలంగాణలో ముగిసిందని చెబుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంది. దీనిపైన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష చేశారు. చెప్పండి, ఈరోజు ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సమస్య ఉంది? మీ నియోజకవర్గంలో కూడా తిప్పర్తిలో నిన్నగాక మన ధర్నా చేశారు. ఎలా ధర్నా అంటే కొంచెం ఆలస్యమై ఎండతోని రైస్ మిల్లర్ల సమస్య, పోయిన గవర్నమెంట్లు 11,000 కోట్ల ధాన్యం తీసుకొని బయట అమ్ముకొని డబ్బులు కట్టక కేసుల పాలైన సమస్యలో నల్గొండలో 6 మిల్లులు సీజ్ అయి ఉన్నాయి. 6 మిల్లులు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. 2 మిల్లులు మిగిలినాయి. కొన్ని మిరియాలు కూడా తరలిస్తున్నాం. అయినా సరే వేగవంతం చేసినాం. ఈరోజు దాదాపు 2 గంటలు మొత్తం మిల్లు వారీగా, గ్రామం వారీగా ఐకేపీ సెంటర్లు 96 సెంటర్లు పెట్టిన నల్గొండ కాన్ఫరెన్స్లో. ఇవాళ ధాన్యము నల్గొండ కాన్ఫరెన్స్లో 2,40,000. జిల్లా మొత్తం 6.5-7 లక్షలు వస్తుంది అనుకుంటే 40% నా కాన్ఫరెన్సే. దేవరకొండ కూడా తక్కువ వస్తుంది ధాన్యం, అక్కడ కూడా అప్పుడే తీసేసుకున్నాం. అన్ని ఏర్పాట్లు చేసినాం. పేమెంట్ కూడా 48 అవర్స్లో వేస్తాం. మిల్లర్స్ సమస్య ఉంటే కూడా మన హైదరాబాద్ లెవెల్లో మాట్లాడుకొని కమిషనర్ గారు, స్టీఫెన్ రవీంద్ర గారు, ముఖ్యమంత్రి గారు, సివిల్ సప్లై మినిస్టర్ మేమందరం కూర్చొని మాట్లాడినాం. ఎక్కడ సమస్య లేదు. కొద్దిగా ఎండ ఉన్నది కాబట్టి ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడికక్కడ ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టి ఒక 1 వీక్ 10 డేస్లోనే టోటల్ క్లోజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. ఏ ఊరికి పోయినా కానీ కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఒక్కరు కేసీఆర్ మళ్ళీ కావాలనుకుంటారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది. కేసీఆర్ ఇప్పుడు ఒక్కసారి మొత్తం మా దగ్గర అందరు కలితే నేను ప్రచారమే చేయలేదు. నల్గొండ కాన్ఫరెన్స్లో 5-6 సర్పంచులు గెలవలేదు. మన కౌన్సిలర్ 5-6 గెలవలేదు. ఏ ఊర్లో పోయినా కాంగ్రెస్ టీఆర్ఎస్ అని నీకు ఎట్లా కలబడ్డది? అంటే ఆయన పరిపాలన విఫలమయ్యారు అంటే హరీష్ కేటీఆర్ ఎందుకు రాలేదు మీటింగు? కవిత రోజు పొద్దున్నే వాళ్ళ నాయనని, వాళ్ళ బావని, వాళ్ళ నాయనని, ఈ పార్టీ నాశనం అయిందని, మళ్ళీ మధ్యలో కేటీఆర్ గారు అసలు మేము బీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టే తప్పు చేసినామని చెప్పి ఆయనే అని ఇంకా ఆ పార్టీ గురించి మాట్లాడిండు. ఆయన మాట్లాడిండని మా సీఎం గారు మాట్లాడింది, కానీ నా లెవెల్లో నేను మాట్లాడదు. ఎందుకంటే కేసీఆర్ అనేది గతం. ఒకప్పుడు కేసీఆర్ ఉండే, తెలంగాణ కొట్లాడిండు, 6 సార్లు ఎమ్మెల్యే ఉండే, ట్రాన్స్ఫర్ చెప్పుకుంటాను మనకోసం తప్ప ఫ్యూచర్ లేదు. ఎందుకంటే పునరేకీకరణ అంటే పార్టీ యూనిటీగా ఉండాలి. కుటుంబమే యూనిటీగా లేదు. ఇవాళ నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డ దానికి సమాధానం చెప్పు. చాలా తప్పులు చేసినాం, ఉద్యమకారులను విస్మరించినాం అన్నాం. మేము ఉద్యమకారులని ఎవరైతే ఉంటున్నో వాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి ₹1 కోటి చెక్కులు ఇచ్చినాం. మా గవర్నమెంట్ రాగానే తెలంగాణ తల్లి లేదు, తల్లిని పెట్టి ప్రతి కలెక్టర్ ఆఫీసులో పెట్టినాం. తెలంగాణ గేయం లేని రాష్ట్రం ఏదైనా 10 ఏళ్ళు ఉందంటే ఏ రాష్ట్రానికైనా సొంత రాష్ట్రానికి ఒక గేయం ఉంటుంది, రాష్ట్ర గీతం ఉంటుంది. మన రాష్ట్రానికి 10 ఏళ్ళు రాష్ట్ర గీతం లేదు. మేము అన్నశ్రీ కీర్తిశేషులు మహాకవి ఆయన రాసిన పాటతోని తెలంగాణ గీతాన్ని కూడా సృష్టించినాము. ఒక ఇల్లు కట్టాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక సన్న బియ్యం లేదు. ఆయన మళ్ళా ఇంకా ఏదో మళ్ళీ వస్తామని చెప్పి పగటికలు అంటుంది తప్ప అవన్నీ ఉట్టి మాటలు. మొత్తానికి మాత్రం చూడవచ్చు, మాజీ సీఎం కేసీఆర్ పగటి కళలు అని చెప్పి అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఏం చేయలేదు. 10 ఏళ్లలో మొత్తం కూడా అంటే బీఆర్ఎస్ 10 ఏళ్లలో కనీసం రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఒక ఇల్లు కూడా కట్టలేదు. ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున తమను ఆదరిస్తున్నారు. కేసీఆర్ ఇవన్నీ కూడా పగటి కళలు వచ్చేది ఖచ్చితంగా ఏం చేసిందని చెప్పి ఇటు బీఆర్ఎస్ని ప్రజలు ఆదరిస్తారు. అసలు ఆ పార్టీలోనే ఒక ఐక్యత లేదు అని చెప్పి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.